ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకయోగ్రజః అనిర్విణ్ణः సదామర్షి లోకాధిష్టానమద్భుతః. శ్రీ విష్ణు సహస్రం 95వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. గోలోకం గురించి విన్న తరువాత ధర్మరాజు గోదానానికి శాస్త్రోక్త విధిని గురించి అడుగగా భీష్ముడు ఆ వివరాలన్నీ చెప్పి, గోవులలో కపిల గోవు గోరోజన వర్ణం కలిగినది, లేత కాషాయ వర్ణం కలిగిన గోవు శ్రేష్టమైంది అన్నాడు. మొదవులలో నెల్ల కపిల మొదవు వరిష్టంబు రాజముఖ్య నియతిమై అది విప్రునకిచ్చుటరయ తుది దానంబులకు నరకుదురితాటవులన్. రాజేంద్ర, గోవులలో కపిల గోవు శ్రేష్టమైంది. అట్టి పవిత్ర మూర్తిని నియమనిష్టలతో ఒక యోగ్యునికి, వేదాధ్యయన సంపన్నుడైన వానికి ఇవ్వడం దానాలలో చివరి మెట్టు. అది సమస్త పాప అరణ్యాలను ఖండించి పరమశాంతిని ప్రసాదిస్తుంది అన్నాడు. అప్పుడు ధర్మరాజు కపిల గోవుకు ఈ విశేషం ఎలా కలిగిందో చెప్పమని కోరగా భీష్ముడు చెప్పనారంభించాడు. దేవతలు బ్రహ్మదేవుని అనుగ్రహంతో అమృతం సేవిస్తున్న సమయంలో దాని సుగంధం నుండి సురభి అనే దివ్య గోమాత జన్మించింది. దాని నుండి పెక్కు గోవులు ఉద్భవించాయి. ఒకప్పుడు ఆ గోవులన్నీ హిమవంతంలో విహారం చేశాయి. ఆ సమయంలో వాటిలో ఒక లేగ పాలు తాగుతూ ఉండగా గాలి వల్ల ఆ పాల నురుగు ఎగిరి తపోనిష్టలో ఉన్న ఈశ్వరుని శిరస్సుపై పడింది. ఆయన కోపంతో మూడవ కన్ను విచ్చేసరికి ఆ లేగ తల్లికి కపిలత్వం వచ్చింది. అది చూచి భయపడిన గోవులన్నీ చల్లదనం కోసం తమతో పాటు జన్మించిన చంద్రుని దగ్గరికి పరిగెత్తాయి. దేవతలంతా హాహాకారాలు చేస్తూ ఉండగా తెలుసుకొని బ్రహ్మ ఈశ్వరుని వద్దకు వచ్చి నమస్కరించి, గోవులకు ఎంగిలి లేదని, చంద్రుడు అమృతం కురిపించినట్లు గోవులు పాలిస్తున్నాయని, లేగ త్రాగిన పాలు శుద్ధమైనవే అని వివరించి ఒక వృషభాన్ని, ఎద్దును ఆయనకు కానుకగా ఇచ్చి వాటిని కరుణించమని ప్రార్థించాడు. ఈశ్వరుడు ప్రసన్నుడై ఆ వృషభాన్ని తనకు వాహనంగాను తన రథానికి టెక్కెంగాను చేసుకొని ఇక గోవులు యథేచ్ఛగా సంచరించవచ్చు అన్నాడు. అప్పుడు ఆ గోవులన్నీ సంతోషంతో ముందటిలాగానే స్వేచ్ఛగా హిమవంతంలో సంచరించసాగాయి. వాటిని చూచి ఈశ్వరుడు తన చూపు వల్ల కపిలత్వం పొందిన గోవులకు తక్కిన వాటికంటే ఉత్తమత్వం కలుగుతుంది అని ఒక వరం అనుగ్రహించాడు. ధర్మనందన, రుద్ర నేత్ర అగ్నిస్పర్శ పొందినందువల్ల కపిల గోవు అగ్నితత్వాన్ని మరింత పెంచుకొని ఉత్తమమైంది అని వివరించి, వశిష్ఠుల వారు సౌదాసుడు అనే రాజుకు, వ్యాసుల వారు శుకునికి గోదాన మహిమను అనేక విధాల తెలియజేశారు అని చెప్పగా, ధర్మరాజు పితామహ, బ్రహ్మ ఈ సృష్టికి అంతటికీ అధిపతి గదా, ఆ బ్రహ్మలోకానికి మీద గోలోకం ఉంది అని అంటున్నారు. దీనికి కారణమేమి అని అడిగాడు. భీష్ముడు సాదరంగా చెప్పసాగాడు. విశ్వకర్మ బ్రహ్మ సృష్టికి సాధన స్థానీయుడైన దేవశిల్పి తపస్సు చేసి యజ్ఞం కోసం, మోక్షం కోసం ఒక అమృతమూర్తిని సృష్టించాడు. దాని పేరు సురభి. అది కామరూపిణి అయి ఒక కన్యారూపంలో విహరిస్తూ ఉండగా మహాతేజోవంతుడైన ఒక పురుషమూర్తి ఆమెను చూచి మోహించాడు. అప్పుడు బ్రహ్మ సాక్షాత్కరించి, మా ఆర్తో భవ అని ఆయన ఆర్తిని, బాధను తొలగించి ఆ కారణంగా ఆయనకు మార్తాండు అనే పేరు పెట్టి ఆ కన్యనిచ్చి వారి వల్ల
గోరూప సంతానం కలుగుతుందని, ఆ గోవులు యజ్ఞార్థంగాను మోక్షార్థంగాను క్షీరాన్ని పాలను ప్రసాదిస్తాయి అని అనుగ్రహించాడు. అంతేగాక తన లోకానికి పై స్థానంలో గోలోకం ఉంటుంది అని కూడా వరమిచ్చాడు. బ్రహ్మ ఆదేశం కారణంగా గోవులు దేవతలకు, రాక్షసులకు, మానవులకు అందరికీ పూజనీయమయ్యాయి. ధర్మనందన, ఇంకొక విశేషం, గోమూర్తిలో సమస్త విశ్వము, ప్రపంచమంతా ఆవహించి ఉంది. గోవు ముఖంలో, నాలుకలో, కొమ్ములలో ఇంద్రుడు, ఇంద్రియ ద్వారాలలో వాయుదేవుడు, మూపురములో శివుడు, పాదాలలో దేవతా సమూహం, కడుపులో అగ్ని, పొదుగులో సరస్వతి, పేడలో లక్ష్మి, మూత్రంలో కీర్తి, రక్తంలో చంద్రుడు, హృదయంలో భగవానుడు, పాలలో బ్రహ్మ, వెంట్రుకలలో సదాచార సమితి, తోకలో యముడు, కళ్ళలో సూర్యుడు, చర్మంలో తపస్సు, సిద్ధి, తేజస్సు, కీళ్లలో అష్టసిద్ధులు ఉన్నాయి. ఈ విశ్వరూపిణి అయిన గోవును, ఆ గో మహిమను ఇంత అని చెప్పగలమా అని భీష్ముడు చెప్పగా, ధర్మరాజాదులు ఆ గో మహిమను, ఆ గోశక్తిని, గోతత్వాన్ని మనస్సులలో ప్రశంసించుకుంటూ ఆశ్చర్యానందాలతో శ్రద్ధగా వింటున్నారు. ఈ సన్నివేశంలో గోవులు సూర్యాంశ కలిగినవి అని, గోవే సృష్టికి మూలమని తెలుస్తూ ఉంది. చివర గోవు యొక్క ముఖాదులలో ఇంద్ర, వాయు, ఈశ్వరాది దేవతలు నివసిస్తారు అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఈ విశ్వం యొక్క లఘుస్వరూపమే గోవు అని స్పష్టం చేయబడింది. ఈ అంశాలను బట్టి గోదానం చేసిన వ్యక్తి ప్రపంచాన్నే దానం చేసినట్లు అవుతుంది. ప్రపంచాన్ని దానం చేయడం అంటే ప్రపంచం మీది కోరికలను త్యాగం చేయడం అన్నమాట. త్యాగేనైకే అమృతత్వమానశు అన్న ఉపనిషద్వాక్యాన్ని బట్టి ఆ త్యాగమే మోక్షానికి మార్గమవుతోంది. కనుక గోదానం ఈ భావనతో మనమందరము చేద్దాం, ముక్తిని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.